ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 124వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. యెహోవా అనే నామం వలనే మనకు సహాయం అనేది కలుగుతుంది. ఆయన నామములో పాప క్షమాపణ ఉంది. ఆయన నామములో స్వస్థత ఉంది. ఆయన నామములో విడుదల అనేది ఉంది. ఆయన నామములో మన యొక్క జీవితంలో గొప్ప విజయం అనేది కలుగుతుంది. కనుక ఉదయకాల సమయంలో ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తారు. కనుక దేవుని నామములో మీ ప్రతి అవసరాన్ని దేవునికి తెలియజేసి దాని ద్వారా మీ యొక్క జీవితంలో స్వస్థత, విడుదల, విజయము, పాపముల నుండి క్షమాపణ పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన నామములో మీకు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నీ నామం వల్లనే మాకు సహాయం అనేది కలుగుతుంది కనుక దేవా, ఎవరైతే నీ నామంలో ప్రార్థన చేస్తారో దేవా, నువ్వు సహాయం అనుగ్రహించే దేవుడవు, వారిని స్వస్థపరిచే దేవుడవు, వారి జీవితాల్లో విజయాన్ని కలుగు చేసే దేవుడవు, వారి పాపముల నుండి విడుదల కలుగు చేసే దేవుడవు నీవే కనుక దేవా, ఈరోజు నీ నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క జీవితాలు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయండి. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.